నమస్తే అండి. నా పేరు డాక్టర్ అప్పలనాయుడు శాసపు. నేను అమెరికాలో గత 10 ఇయర్స్‌గా డాక్టర్‌గా పనిచేస్తున్నాను. ఈరోజు చాలామందికి తెలియంది, వాళ్ళకి ఉన్నాదని కూడా తెలియని ప్రాబ్లమ్ గురించి ఒకటి మాట్లాడుకుందాం. అదే విటమిన్ డి డెఫిషియన్సీ అండి. ఈ విటమిన్ డి అనేది మనకి బోన్స్‌కి చాలా మంచిదన్నమాట. ఆ బోన్స్‌కి చాలా స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. దానివల్ల ఏంటంటే ఈజీగా బోన్స్ విరిగిపోవు. ఎస్పెషల్లీ వయసు పెరుగుతున్న కొద్దీ మన బోన్స్ చాలా వీక్ అయిపోతాయి అన్నమాట. దాంతోపాటు విటమిన్ డి ప్రాబ్లం ఉందంటే సింపుల్గా జస్ట్ కాల్ జారి పడిపోయినా కూడా ఎముకలు విరిగిపోతాయి అన్నమాట. మీరు వినే ఉంటారు, మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ లేదంటే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళని చూసుకుంటే ఇలా జస్ట్ బయటకు వెళ్ళి ఇలా జస్ట్ మెట్టి మీద నుంచి పడిపోతే ఈ చిప్ప బోన్ విరిగిపోయింది, లేదంటే ఈ లాంగ్ ఆర్మ్ బోన్ విరిగిపోయింది, లేదంటే ఈ ఫేమర్ అంటారు చూడు, థై బోన్ విరిగిపోయింది. దానివల్ల బెడ్ రెడ్ అయిపోయారు, ఈవెన్చువల్లీ చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పేసి. ఎందుకు అంటే వయసు పెరుగుతున్న కొద్దీ మనకి విటమిన్ డి లెవెల్స్ తగ్గిపోతాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎక్సర్సైజ్ గట్రా చేయకపోతే ఏమవుద్దంటే మజిల్స్ కూడా వీక్ అయిపోతాయి, దానివల్ల బ్యాలెన్స్ తగ్గిపోతాము. సో ఈ ఆస్టియోపోరోసిస్ అని డెవలప్ అయిపోద్ది. వీక్ బోన్స్ అనమాట, లైక్ ఫ్రెజైల్ బోన్స్ అంటారు, సాఫ్ట్ అయిపోతాయి బోన్స్ అనమాట. వాళ్ళు ఇలా పడారంటే ఇరిగిపోతాయి. కనుక విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి ఏ ఫుడ్స్లో ఉంటుంది? మిల్క్లో ఉంటుంది. ఓకే, మీరు వెజిటబుల్స్లో కొన్నిట్లో ఉంటుంది, మీట్స్లో ఉంటుంది, చికెన్ కానీ ఫిష్లో కానీ ఉంటుంది. అది నెక్స్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఏంటంటే సన్లైట్ అండి. మనకి సన్లైట్లో అట్లీస్ట్ మన ఇండియన్స్ అనమాట, బ్రౌన్ స్కిన్ ఉన్న వాళ్ళకి లేదంటే డార్క్ స్కిన్ వాళ్ళకి అట్లీస్ట్ రోజుకి ఒక 30 నిమిషాల నుంచి 60 నిమిషాలు అయినా మాత్రము ఉండండి. ఏ టైంలో ఉన్నా పర్వాలేదండి. కొంతమంది ఎర్లీ మార్నింగే ఉండండి, కొంతమంది ఈవినింగ్ అయితే బాగుంటుంది అంటారు. కానీ మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు ఉండండి అనమాట. అసలు వాకింగ్కి వెళ్ళొచ్చు, లేదంటే జాగింగ్కి వెళ్ళొచ్చు, ఏదో టైంలో పార్క్కి వెళ్ళొచ్చు. వెళ్తే మీకు ఒక 1 అవర్ అయినా ఎక్స్పోజర్ ఉంటే విటమిన్ డి అనేది ఎనఫ్ సింథసిస్ అవుతుంది అంత స్కిన్కి మనకి సన్లైట్ పడి. సో ఫుల్ స్లీవ్స్ వేసుకోకూడదు, అట్లీస్ట్ ఆ విటమిన్ డి కావాలిస్తే. హ్యాట్ పెట్టుకోండి, ముఖం మీదే పడవసరం లేదు. మీకు తర్వాత సన్ స్క్రీన్ అలవాటు ఉంటే సన్ స్క్రీన్ రాసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ అట్లీస్ట్ ఆఫ్ షర్ట్స్, ఆఫ్ ప్యాంట్స్తో, లేదంటే ఫుల్ ప్యాంట్ అయినా ఆఫ్ షర్ట్స్తో కొంచెము వెళ్తే దానివల్ల ఏంటంటే మీకు సన్లైట్ వల్ల విటమిన్ డి తయారవుద్ది అనమాట. సో ఫుడ్స్ మాట్లాడుకున్నాము, సన్లైట్ గురించి మాట్లాడుకున్నాము. విటమిన్ డి తక్కువ అయితే ఏమొద్దు కూడా మాట్లాడుకున్నాము. బోన్స్ విరిగిపోతాయి. నెక్స్ట్ దానివల్ల ఏంటంటే అనవసరంగా ఫ్రాక్చర్స్, ఆస్టియోపోరోసిస్ అని స్టార్ట్ అవుద్ది అనమాట. సో ట్రీట్మెంట్ విటమిన్ డి తక్కువ ఉంటే ఏం చేయాలి? సో మీకు బ్లడ్ లెవెల్స్ విటమిన్ డి ఎంత ఉందని చెప్పి చెక్ చేసుకోవచ్చు. విటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉన్నాయనుకోండి, తక్కువ ఉంటే మీరు ఫుడ్ మంచిగా తినాలి, తర్వాత సన్లైట్ కూడా ఎక్స్పోజర్ ఉండాలి, అయినా కూడా విటమిన్ డి తక్కువ ఉందనుకోండి, అప్పుడు మాత్రమే విటమిన్ డి మాత్రమే మీరు వాడుకోవాలన్నమాట. చాలా రకాల ఫార్ములేషన్స్ వచ్చాయి. నేను యూజువల్లీ రికమెండ్ చేసేది అంటే విటమిన్ డి 50,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ అని ఉంటుంది అనమాట. 50,000 యూనిట్స్ అని చెప్పేసి అవి అమెజాన్లో దొరుకుతాయి, లేదంటే కొన్ని షాప్స్లో కూడా దొరుకుతాయి అనమాట. అది వారానికి ఒక మాత్రం వేసుకుంటే మంచిది ఇనీషియల్గా. ఈవెన్చువల్లీ చాలా రోజు నుంచి వాడుతున్నాం అనుకుంటే మీరు గుర్తుంచుకొని నెలకోసారి వేసుకున్నా కూడా సరిపోతుంది. అప్పుడు విటమిన్ డి లెవెల్స్ మంచిగా ఉండి దానివల్ల కొంతమందికి ఏంటంటే ఈ మెమరీ మంచిగా ఉంటుంది, బోన్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, ఇంకా ఓవరాల్గా కూడా వాళ్ళు దే ఫీల్ గుడ్ అనమాట విటమిన్ డి లెవెల్స్ మంచిగా ఉంటే. మీకు విటమిన్ డి లెవెల్స్ మంచిగానే ఉన్నాయి, మీకు ప్రాబ్లం లేదనుకుంటే ఊరికే వాడి అవసరం లేదు విటమిన్ డి, ఎస్పెషల్లీ హై డోస్ అనేది. కనుక మీకు విటమిన్ డి ప్రాబ్లం ఉంటే వెంటనే చెక్ చేయించుకోండి, ట్రీట్మెంట్ తీసుకోండి, లేకపోతే జాగ్రత్తలు తీసుకోండి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మంచి మంచి హెల్త్ రిలేటెడ్ టాపిక్స్తో ముందు వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ.